హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి సింపుల్గా చీజ్ కార్న్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దామండి. కిడ్స్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్కైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు 10 మినిట్స్లోనే. ఎలా చేసేయాలో చూసేయండి వీడియో. మన వీడియో ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. స్టఫింగ్ ప్రిపేర్ కోసం 1 కప్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ మయోనీస్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకుంది వచ్చేసి ఎగ్లెస్ మయోనీస్ అండి. అలాగే చీజ్, మీ దగ్గర చీజ్ క్యూబ్స్ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర చీజ్ స్లైస్ ఉందండి, నేను అదే యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీనిలోనే మీకు నచ్చితే క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏం యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ స్టఫింగ్ అంతా బ్రెడ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను, మిల్క్ బ్రెడ్. మనకు మార్కెట్లో శాండ్విచ్ బ్రెడ్ అని ఉంటాయండి, అవి కొంచెం పెద్దగా ఉంటాయి. మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటా కెచప్ కొంచెం యాడ్ చేశాను. ఆ ప్లేస్లో మీరు బటర్ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలానే మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి, చూస్తారు కదా వీడియో. అలాగే పైన కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. స్టఫింగ్ నేను కొంచెమే పెట్టానండి, పిల్లలు మరీ ఎక్కువ ఉంటే తినరు ఇష్టంగా. సో అందుకని నేను కొంచెమే పెట్టాను. మీకు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ స్టఫింగ్ యాడ్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి చీజ్ స్లైస్ పెట్టాను. అలానే ఇంకో బ్రెడ్ ఇలా పెట్టుకోవాలి. మనం శాండ్విచ్ బ్రెడ్ కనుక తీసుకుంటే కొంచెం పెద్దగా ఉంటాయండి, బాగుంటుంది చూడడానికి. నాకు ప్రెజెంట్ అవి అవైలబుల్ లేవని నార్మల్ బ్రెడ్తోనే చేసేసాను. స్టఫింగ్ ఎక్కువ నచ్చిన వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, చీజ్ స్లైస్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్టఫింగ్ని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయాలండి. లిడ్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, నేను 2 మినిట్స్ తర్వాత తీసాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే పెట్టుకోవాలండి, హైలో పెడితే మాడిపోతుంది బ్రెడ్ అంతా. చూసారా, మంచిగా కలర్ చేంజ్ అయింది. మనకు పైన అంతా కూడా బ్రెడ్ క్రిస్పీగా ఉంటుంది. లోపల చీజ్ పెట్టాం కదా, అది కూడా మంచిగా మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే సెకండ్ సైడ్ కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా చీజ్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలాగేనండి, నేను ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను.
అలాగే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని గీ అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇలా సింగిల్గా కూడా చేసుకోవచ్చండి. ఇలా నచ్చిన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. స్టఫింగ్ పెట్టేసుకొని వన్ సైడే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ ఉంటే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఆ క్లిప్ నేను తీసేటప్పుడు కూడా తీసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. అవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా లోపల చీజీగా చాలా బాగా వచ్చింది. కిడ్స్కి బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్కైనా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.